నమస్తే అండి. ఈరోజు ప్రకాశం జిల్లా అయితే మనం ఎర్రచందనం అని చెప్పేసి మన పుష్ప సినిమాలో చూపించారు కదా, అక్కడికైతే వచ్చామండి. ఈ ఎర్రచందనం అనేది కొంతమంది లీగల్ అనుకుంటారు, అయితే చాలా లీగల్ అండి. వీళ్ళు లీగల్ గా పండిస్తున్నారు. ఈ వీడియో ద్వారా అందరినీ ఒకసారి చూపిద్దాం, ఈ చెట్లు కూడా అవి చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను. సరే, వీళ్ళందరూ కూడా కస్టమర్స్ అండి. ఈయనండి మా ఎర్రచందనం ద్వారా చాలా మంది కోట్లలో సంపాదిస్తారండి. 11 సంవత్సరాలకి ఇన్కమ్ వస్తుంది. మీరు కూడా చెప్పండి పర్లేదు. ఇది 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటిగా 11వ సంవత్సరం నుంచి మనకి ఆదాయం ఇస్తారు. కంపెనీ సాయిబాబా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అది మనకి ఆదాయం ఇస్తారు. ఇది లీగల్ కదండి? లీగల్ పక్కా రిజిస్ట్రేషన్ రైతుల దగ్గర కంపెనీకి ఉంటుంది. కంపెనీ ఏమో రైతులకి కస్టమర్లకి అమ్ముతుంది. రిజిస్ట్రేషన్ చేస్తారు, పట్టాదారు పాస్ పుస్తకం, లింక్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటాయి. కంపెనీకి కస్టమర్కి లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. 10 సంవత్సరాలు పోయాక 11వ సంవత్సరం నుంచి కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. అది ఎన్ని ఎకరాలు కొనుక్కోవాలని మామూలుగా అంటే ఇది ఒక యూనిట్ల కింద 25 సెంట్లు ఒక యూనిట్. ఎకరం కావాలంటే 4 యూనిట్లు కొనుక్కోవాలి. 6 ఎకరం కావాలంటే 2 యూనిట్లు, 30 ఎకరం అయితే 3 యూనిట్లు. ఆ రకంగా యూనిట్ లెక్కనే డివైడ్ చేసి అమ్ముతారు అన్నమాట. ఎంత ఉండొచ్చండి ఒక యూనిట్? ఒక యూనిట్ వచ్చి ఈ రోజు మార్కెట్ క్యాష్కి అయితే 8 లక్షలు, లోన్ పర్పస్ అయితే 8,40,000. మీరు 4,40,000 కడితే 4 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఈ సొసైటీ లోన్ ఇస్తుంది. అక్కడి నుంచి మీరు ఈఎంఐలో కట్టుకోవచ్చు. రైతులు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేయాలంటారా? ఏం అవసరం లేదు. మీరు పొలం కొనుక్కున్నాక కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయాక కంపెనీకి లీజుకి ఇచ్చేసాక 11 సంవత్సరాల పాటు కంపెనీయే మెయింటెనెన్స్ చేస్తుంది, కంపెనీయే పెట్టుబడి అంతా పెడుతుంది. మీరు ఎవరు కూడా రూపాయి పెట్టవలసిన పర్లేదు కంపెనీకి. మీరు వచ్చి చూసుకుంటాం, ఎప్పుడైనా మీరు రావాలంటే ఒక ట్రిప్ రావడం చూసుకుంటాం వెళ్ళడం అంతే తప్ప మీరైతే ఎటువంటి రూపాయి కంపెనీ చెల్లించక్కర్లేదు. కంపెనీ పెట్టుబడి 11వ సంవత్సరం నుంచి కంపెనీ ఒక పావు ఎకరానికి 60 నుంచి 70 లక్షల దాకా మనకి ఇన్కమ్ ఇస్తుంది. అంటే సి గ్రేడ్ అయితే ఏబి సి 3 గ్రేడ్లు ఉంటాయి. కంపెనీ అయితే సి గ్రేడ్ అని లెక్కేస్తుంది. సి గ్రేడ్ అయితే 70 నుంచి 80 లక్షల రూపాయలు మనకి ఇన్కమ్ ఇస్తుంది ప్రతి సంవత్సరం. అలా 10 సంవత్సరాలు కంటిన్యూ నడుస్తుంది. 10 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ మొక్క మొలుస్తుంది, మళ్ళీ ఎదుగుతుంది. అలా 30 సంవత్సరాలు ప్రాసెస్. ఈ 30 సంవత్సరాల తర్వాత ల్యాండ్ మరి రైతుకేనండి? ఎప్పుడు మొత్తం తరతరాలు రైతుకే ఉంటుంది ల్యాండ్. తర్వాత కంపెనీ ఏం లేదు. ఇప్పుడు మీరు ఎలాగంటే ఒకసారి పొలం కొనుక్కున్నాకంటే మీ తరతరాలు ఇంకా అంతే పొలం మీదే, కంపెనీ అయితే వ్యవసాయం చేస్తుంది. మనం ఊళ్ళో పొలం కొనుక్కుని రైతులు కౌలుకి ఎలా ఇస్తున్నాము, ఇక్కడ మనం పొలం కొనుక్కుని కంపెనీకి మనం లీజుకి ఇస్తున్నాం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరికైనా అమ్మాయాలంటే మీరు ఒక 4-5 సంవత్సరాల పోక అమ్మేయాలని మీరు అనుకుంటే మన కంపెనీ కాడికి వచ్చి నాది సేల్స్ పెట్టేస్తున్నానంటే ఆ రోజు మొక్క వాల్యూ ల్యాండ్ వాల్యూ బట్టి కంపెనీ తీసుకుంటుంది. ఒకవేళ లేదు మీరు ఎవరికైనా మీరు బయట అమ్మేసుకుంటే ఆ రోజు మీరు కంపెనీకి వచ్చి నేను ఇలాగా నా పొలం నేను వేరే వాళ్ళకి అమ్మేస్తున్నానంటే రిజిస్ట్రేషన్ చేసేసాక కంపెనీకి లీజ్ అగ్రిమెంట్ మీతో కట్ అయిపోద్ది. మళ్ళీ కొత్తగా కొనుక్కున్న అతనికి కంపెనీకి లీజ్ అగ్రిమెంట్ నడుస్తుంది. అయితే మరి ఒరిజినల్ శేషాచలంలో పండింది ఒరిజినల్ కదండి, మరి ఇక్కడ పండుతుంది ప్రకాశంలో కరెక్ట్ అంటారా? ఇది ఏంటంటే మొక్క ఫస్ట్ అంటే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేస్తారండి. సాయిల్ టెస్టింగ్ చేసి శేషాచల అడవులు అయితే ఏ ప్రాంతంలో అయితే అక్కడ భూమి వాల్యూ ఎలాగైతే ఉందో, దాని సారవంతం ఎలాగైతే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా మన సాయి ప్రాపర్టీస్ లో తీసుకున్న ప్రతి వెంచర్ కూడా సాయిల్ టెస్టింగ్ అని చేసి దాంట్లో ఉన్న సారాన్ని ఫస్ట్ ఇక్కడ ఎర్రచందనం పండుతుందా లేదని తెలుసుకుని ఆ విధంగా ఈ వెంచర్లని వేయడానికి ఒక సాయి ప్రాపర్టీస్ ముందు సాయిల్ టెస్ట్ అనేది చేస్తారు. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా గ్రేడింగ్ అనేది ఇక్కడ ఏ గ్రేడింగ్ వస్తుందా, సి గ్రేడ్ వస్తుందా, బి గ్రేడ్ వస్తుందా అనేది దీని మీద టెస్టింగ్ చేసిన తర్వాత వెంచర్ అనేది కూడా దీంట్లో మొక్క ప్లాంటేషన్ చేసి దీని సేల్ అనేది చేస్తాం. 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ పంట రాకపోతే దీనికి పంట రాకపోవడం అనేది ఇక్కడ అనేది సాయిల్ టెస్ట్ చేసి దీంట్లో ప్లాంటేషన్ చేస్తారు కంపల్సరీ. ప్రతి దానికి కూడా మొక్క సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత దీనికి ప్లాంటేషన్ చేస్తారు. మొక్క రాకపోవడం అనేది ఏమి ఉండదు. ఇన్ కేసు ఒకవేళ దీంట్లో మొక్క తక్కువ రావడం ఎక్కువ రావడం అనేది జరిగిందని దీనికి ఇన్సూరెన్స్ ఉంటుందండి. ప్రతి దానికి కూడా ప్లాంటేషన్ ఇన్సూరెన్స్ చేసి రైతుకి అనేది నష్టమే ఉండదండి. కంపెనీ ప్రతిదీ కూడా కంపెనీ భరిస్తుంది ప్లాంటేషన్. ఇప్పుడు ఇది ఉమ్మడి వ్యవసాయం అండి. ఉమ్మడి వ్యవసాయం అంటే ఇది 100 ఎకరాలు ఉందంటే 100 ఎకరాలు 200 మంది రైతులు కొనుక్కుంటారు. ఇది ఉమ్మడిగా చేస్తారు. ఓ పావు ఎకరంలో మొక్కలు తెగవచ్చు, ఓ పావు ఎకరంలో తెగకపోవచ్చు. అయితే ఏంటంటే మొక్కలు ఎక్కువ తెగినా తక్కువ తెగినా అసలు తెగకపోయినా మొత్తం అందరికీ కూడా సమానంగా పంచుతారు. ఈ అమౌంట్ అన్నది సొసైటీ ద్వారా సమానంగా పంచుతారు. ఈ
మీకు ప్రతి వ్యక్తికి ఇన్కమ్ ఇచ్చినప్పుడు సొసైటీ ద్వారానే మీకు అకౌంట్కి అమౌంట్లు పంపిస్తారు. రైతు మళ్ళీ మళ్ళీ వచ్చి సాగు చేయడం అలాంటివి అన్న మీరు కంపెనీకి లీజుకి ఇచ్చేసిగా రైతు అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి మనం ఏమీ చేయవలసిన పని లేదు. మీరు మామూలుగా మీరు చూసుకుంటాక మీ పొలం మీరు చూసుకుంటాక మీరు రావచ్చు, వెళ్ళొచ్చు. మీరు మా కంపెనీ తరపుని ప్రతి వెంచర్లోని ఒక గెస్ట్ హౌస్లు కూడా కడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తయారైపోయింది, ఇంకా 2-3 వర్క్ జరుగుతున్నాయి. ప్రతి వెంచర్లోని గెస్ట్ హౌస్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రిప్కి వస్తే మట్టుకి మీరు ఆ రోజు ఉండిపోవాలన్నా మన గెస్ట్ హౌస్లో రూమ్లు ఇస్తారు, ఫుడ్ గిట్ట అన్ని పెడతారు, అన్ని చేస్తారు. థ్యాంక్ యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ప్రసాద్ గారు, మీరు ఇందులో ఏమన్నా కొన్నారా? ఎర్రచందనం మనం పావు ఎకరం తీసుకున్నామండి. ఇది మనకి ఎర్రచందనం అనేది చెట్టు ఇది పిల్లల భవిష్యత్తు గురించి ఫ్యూచర్లో బాగుంటుందని మా ఏజెంట్లు గట్టా మమ్మల్ని తీసుకొచ్చి చూపించి చేయడం జరిగింది. నేనైతే ఇది 7,50,000 కొన్నానండి పావు ఎకరం. ఇది దగ్గర ఇప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. దీనికి 1,20,00,000 దాకా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి ఇది ఒక బాగుంటుందని సాయి ప్రాపర్టీస్ వారు మనకి మంచి పూర్తి భరోసా ఇచ్చారు. దాని గురించి తీసుకోవడం జరిగింది.